సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. నాయన భారత మాత అంటున్నావు, మరి భారత మాత చనుబాలల్లో విషం ఉన్నది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు నాయన? ఇద్దరు మంత్రులు ఉన్నారు, వీడికెళ్ళి ఢిల్లీ దాకా పోయేటోళ్ళు మంత్రులు ఉన్నారు. పక్కకు మీ అండర్ కింద వచ్చేదే ఉన్నది. ఇక్కడ దానికే డైరెక్ట్ పైప్ లైన్ లేసి ఇగో చెర్లలో వదులుతున్నారు. రాన్రి, మీకు దమ్ముంటే రాన్రి, ఇక్కడికి వచ్చి కూర్చొని నీళ్లు తాగుర్రి, లేకపోతే ఈ పంట మీరు తినుర్రి, అప్పుడు ఓకే అనుకోవచ్చు. అంటే వీళ్ళు ఏం పైసలకు మరిగిన రఘు మొత్తం కంప్లీట్ గా సిస్టమ్ మొత్తం అమ్ముడు పోయినది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని తెలియదా ఇది? పోతే వాళ్ళు ఉల్టా డాగ్లేస్తున్నారు. ఏమైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు అవుతాయి. అంటే నిజం గురించి, వాస్తవం గురించి, న్యాయం ధర్మం గురించి కొట్లాడేటోళ్ళ మీదనేమో ఒత్తిడి అవుతుంది, పోలీస్ కేసులు అవుతాయి. కానీ ఇటువంటి లంగదందాలు చేసేటోడు మాత్రం వైట్ కాలర్ వేసుకొని వాడు బయట తిరుగుతున్నారు. వీళ్ళంతా క్రిమినల్స్ యాక్చువల్ గా. నీ రోడ్ల మీద ఏదో చిల్లర పంచాయలు చేసేటోళ్ళ కన్నా వీళ్ళు 100% ఎక్కువ. అందుకనే క్యాపిటల్ పనిష్మెంట్ అంటున్నాం. చంపేటోళ్ళు కదా వీళ్ళంతా. 100% ఇది హత్యలు, ఇది డైరెక్ట్ హత్య. ఇటువంటి వాళ్ళ మీద అసలు చట్టాలు చాలా తీవ్రంగా, అంటే ఉన్న చట్టాలు అయితే ఎట్లా అమలైతే. సమస్య ఏంటంటే జనం అమ్ముడు ఇటువంటి చెత్త నా కొడుకులు అందరినీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే వరకు ఏమైతుంది? ఇటువంటి అన్ని నడుస్తున్నాయి బహిరంగంగా రేపు మన భూమిని సారవంతమైన నల్ల చెరువు అంటే మంచి చెరువు అన్నట్టు, మంచినీళ్ళు లాగేటువంటి చెరువుల ఇది ఇసం ఇదంతా మొత్తం ఇసం కాలువలై ప్రవహిస్తున్నది. ఒకసారి మనం ఇటు వెళ్దామా? ఏం కనిపిస్తుంది? పొలాలు కనిపిస్తాయా? వాటర్ కనిపిస్తాయా లోపల? సో ఒక్కసారి ఈ పైకి ఎక్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం.